శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం అనే పుస్తకం నుంచి మనం గజకర్ణి జలనీతి చెప్పుకున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే శంకు ప్రక్షాళన. శంకు ప్రక్షాళన అంటే మనం నోటి నుంచి యానస్ వరకు ఉండే మొత్తం అంతా క్లీన్ చేస్తాం. పర్టికులర్లీ బౌల్ మొత్తం ఇంటెస్టైన్స్ అన్ని మొత్తం క్లీన్ చేస్తాం. అన్ని రోగాలకి కారణం మన మలం. మనకి ఏదైతే మలశుద్ధి పూర్తిగా అవ్వదో, మలం మిగిలిపోతుంది. చిన్న పేగుల్లోనూ పెద్ద పేగుల్లోనూ మలం మిగిలిపోతుంది. కాబట్టి అనారోగ్యానికి కారణం అదే. కంప్లీట్ క్లెన్సింగ్ అవ్వదు. సో అవ్వాలి అంటే ఈ శంకు ప్రక్షాళన 6 monthsకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఎవరైతే అంతకుముందు చేశారో వాళ్ళు చెయ్యొచ్చు. కొత్తగా చేసేవాళ్ళు మాత్రం కొంచెం అనుభవజ్ఞులైన వాళ్ళు ఎవరన్నా దగ్గరలో ఉంటే, లేకపోతే యోగా సెంటర్ ఏదైనా ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో చేయండి. ఎందుకంటే ఒకసారి ప్రమాదం వచ్చే సమస్య కూడా ఉంది దీంట్లో. అందుకనే కొంచెం ఈ ఆసనాలు ఏమైతే ఉన్నాయో, శంకు ప్రక్షాళన ఆసనాలు 5 ఆసనాలు ఉన్నాయి. తాడాసన్, తిర్యక తాడాసన్, కటిచక్రాసన్, సర్పాసన్, ఉదరాకర్షకాసన్. ఇవి ఒక రౌండు మీరు రోజు నీళ్లు తాగిన తర్వాత వేస్తే మంచిదే, చాలా మంచిది. ఇక్కడ మన శంకు ప్రక్షాళన ప్రాసెస్ అనేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవ్వాలి. దీనికి ఏం చేస్తారంటే, మీరు 4 లీటర్లు, 3.5 కానీ 4 లీటర్ల నీళ్లు కానీ తీసుకొని గోరువెచ్చగా తీసుకొని, దాంట్లో అంటే తాగగలిగే వేడి ఉండాలి. సాల్ట్ కూడా లీటర్కి 1 స్పూన్ చొప్పుని, లేకపోతే నోటికి ఉప్పుగా తగిలేటట్టు చాలు. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, అలా వేసుకుని ఆ నీళ్ళని రెడీ చేసి పెట్టుకోండి. మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే, ముందు 2 గ్లాసుల నీళ్లు అంటే 1/2 లీటర్ నీళ్లు తాగుతారు. 2 గ్లాసుల నీళ్ళు తాగుతారు. తాగిన తర్వాత ఈ 5 ఆసనాలను ఇప్పుడు తర్వాత చూపిస్తాను మీకు. 5 ఆసనాలు కూడా ఒక్కొక్కటి 4 సార్లు చెయ్యాలి. సో అలా 5 ఆసనాలు ఒక రౌండ్ అంటారు దాన్ని. ఒక రౌండ్ పూర్తి చేసిన తర్వాత ఈ ముందు 2 గ్లాసుల నీళ్ళు తాగారు కదా, అది సెట్ అవుతుంది లోపల. తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ 2 గ్లాసుల నీళ్ళు తాగుతారు. మళ్ళీ ఒక రౌండ్ ఆసనాలు వేస్తారు. మళ్ళీ 2 గ్లాసుల నీళ్ళు తాగుతారు. అలాగే 3-4 సార్లు ఒక 30 minutes 35 minutes పడుతుంది అనమాట ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి. అప్పుడు మీ పొట్టలో కదలికలు స్టార్ట్ అవుతాయి 4 రౌండ్లు అయ్యేటప్పటికి. అప్పుడు టాయిలెట్కి వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. ఇంకా రావట్లేదు అనుకోండి, మళ్ళీ ఇంకో రౌండ్ వేయండి. ఇంకో 2 గ్లాసులు తాగటం, ఇంకో 2 వేయటం, ఇంకో రౌండ్ వేయటం. అప్పుడు ఏం చేస్తే టాయిలెట్కి వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే సాలిడ్గా ఏదైతే టాయిలెట్ విసర్జన జరుగుతుందో సాలిడ్గా జరుగుతుంది. సాలిడ్ అంటే గట్టిగా వెళ్తుంది. తర్వాత నెమ్మదిగా ఇంకో రౌండ్ వేసేటప్పటికి సెమీ సాలిడ్ వెళ్తుంది. అలాగా మీరు చేస్తూ ఉండాలి. నీళ్లు తాగటం, వెళ్ళటం, నీళ్లు తాగటం, ఆసనాలు వేయటం, వెళ్ళటం. చివరికి ఏంటంటే తాగిన నీళ్లు తాగినట్టు ప్యూర్ వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ప్యూర్ వాటర్ అంతవరకు చెయ్యాలి ఇది. అందుకే మీరు పర్యవేక్షణ ఎవరైనా అనుభవజ్ఞులు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పర్యవేక్షణలో చేయండి. మీరు సొంతంగా చేయొద్దు. సో రోజు మాత్రం ఒక రౌండ్ వేసుకోవచ్చు. మీరు నీళ్ళు తాగి ఒక రౌండ్ ఆసనాలు చెయ్యాలి, కంపల్సరీ చేయాలి. ఈ రోజు చేసే ఆసనాలు ఇవి. వీటిని ఏమంటారు, శంకు ప్రక్షాళన ఆసనాలు అంటారు. ఇవి వరుసగా ఇదే సీక్వెన్స్లో చేయాలి. ఫస్ట్ తాడాసనం చేసినప్పుడు ఏం చేస్తారంటే చేతులు పైకి పెడతారు. ఫస్ట్ తాగిన నీళ్ళు ఏంటంటే ఈ జీర్ణాశయానికి వెళ్తాయి. తర్వాత ఏం చేస్తారు, తిరియక తాడాసనం, చేతులు ఆ పక్కకి ఈ పక్కకి ఉంచుతారు. అప్పుడు కొంచెం నీళ్ళు ఇంకా చిన్న పేగుల్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. తర్వాత కటిచక్రాసనం, ఇంకా కొంచెం కిందకి వెళ్తాయి, చిన్న పేగుల్లోకి మధ్యలోకి వెళ్తుంటాయి. తర్వాత కటిచక్రాసనంతో సర్పాసనం, ఇంకా ఆ సర్పాసనంలో ఏంటంటే పడుకుని సర్పంలా లేచి చేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే వాటర్ ఇంకా కిందకి వెళ్తుంది. ఫైనల్గా ఉదరాకర్షక ఆసనం ఏంటంటే మనం కుడి పక్కనే స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ అసెండింగ్ కోలన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తాం అనమాట. ఇలా చేయటం వల్ల అప్పుడు నీళ్ళు ఏమవుతాయంటే ఈ పైకి ప్రెషర్ తోటి వెళ్తాయి మనం తాగిన నీళ్ళు. అది ఏమవుతుందంటే అక్కడ ఉన్న పదార్థాన్ని అంతా ఫ్రెష్ అవుట్ చేసేస్తాయి మొత్తం. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైతే శంకు ప్రక్షాళన చేశారో మొత్తం అంతా కడిగేశారో, ఇప్పుడు ఏంటంటే మొత్తం కడిగిన తర్వాత కొంచెం మలినం పడినా సరే చాలా డేంజరస్. చేస్తారు, దీనికి ప్రత్యేకమైన ఫుడ్ ఉంది. ఆ రోజు ఏంటంటే మొత్తం ఇంటెస్టైన్స్ అన్నీ మొత్తం క్లీన్ అయిపోయినాయి కాబట్టి దాని లోపల కొన్ని మనకి ఏంటంటే కొన్ని జీర్ణరసాలతో కూడిన పొరలు ఉంటాయి, అన్నీ కూడా పోతాయి. కాబట్టి
ఆ రోజు చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రైస్, తర్వాత పెసరపప్పు, నెయ్యి 3 తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి, రైస్, పెసరపప్పు ఏం చేస్తారంటే విడివిడిగా వండేసి, సో సాల్ట్ వేసుకోకూడదు. ఎంత కొంత రైస్ తీసుకుంటారు, కొంత పెసరపప్పు తీసుకుంటారు, దాంట్లో నెయ్యి వేస్తారు సాల్ట్ లేకుండా. అది మీరు ప్రాసెస్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత స్టార్ట్ చేస్తారు తినడం. తిన్నాక మళ్ళీ మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ అదే తినాలి. సో రోజంతా ఇలా చేసిన తర్వాత మన్నాడు కూడా మీరు మన్నాడు ఏంటంటే డైరెక్ట్గా ముందు ఈ ప్రాసెస్ చేశారు కాబట్టి మన్నాడు డైరెక్ట్గా ఎక్కువ కారంగా ఉన్నాయి తినకూడదు, ఎక్కువ పులుపులు ఉన్నాయి తినకూడదు. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఆ పులుపు, కారం, ఉప్పు తక్కువ ఉన్నాయి తింటూ 3వ రోజుకి మీరు నార్మల్ ఫుడ్కి రావచ్చు. ఆ ఆసనాలు చేసి చూపిస్తాను మీకు. ఇందులో మొదటిది ఏంటంటే తాడాసన్. చేతులను ఇలా ఇలా పెట్టుకుని పైకి ఇలా పెట్టి కాలి వేళ్ళ మీద నుంచోవాలి. పైకి ఇలా లేపేటప్పుడు గాలి పీల్చుకోవాలి, మళ్ళీ నార్మల్గా వచ్చేది గాలి వదులుతూ. ఇలాగా 4 సార్లు చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తిరియక్ తాడాసన్. కొంచెం కాళ్ళు నార్మల్గా పెట్టుకోండి. ఇలాగా పెట్టుకుని ఏం చేస్తారంటే చేతులు ఇలా పెట్టి ఇప్పుడు గాలి వదులుతూ, చేతులు ఇలా పెట్టి గాలి వదులుతూ ఈ సైడ్కి వెళ్ళాలి, మళ్ళీ పీల్చాలి, ఇలా వెళ్ళాలి, మళ్ళీ పీల్చాలి, వదలాలి, పీల్చాలి. ఇలా 4 సార్లు చేయాలి. దీంట్లో ఏం జరుగుతుందంటే మొదటి దాంట్లో నీళ్ళు ఏంటంటే తాగిన నీళ్ళు ఇక్కడ వరకు వెళ్తాయి, జీర్ణాశయ వరకు వెళ్తాయి. ఇప్పుడు రెండోసారి తిరియక తాడాసనలో చిన్న పేగుల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే కట్టి చక్రాసనంలో, కట్టి అంటే ఈ భాగం చక్రాసనం రొటేట్ అవ్వాలి. ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే ఇలాగా ఇలాగా ఇలా చేయాలి. ఆసనం సర్పాసనకి ఏం చేస్తారంటే సర్పంలాగా ఇలా పడుకోవాలి. ఇలా పడుకుని శిరస్సుని ఇలా పైకి పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇటు పక్క తిరుగుతూ, కుడి పక్క తిరుగుతూ గాలి వదలాలి, కాళ్ళ వైపు చూడాలి, మళ్ళీ మధ్యలో పీల్చాలి, వదలాలి, పీల్చాలి, వదలాలి. ఇలాగా 4 సార్లు. కూర్చున్నాక ఏం చేస్తారంటే ఈ మోకాల్ని పొట్ట దగ్గరికి ఇలా లాక్కోవాలి. మళ్ళీ ఇలా మార్చిన తర్వాత ఈ మోకాల్ని పొట్ట దగ్గరికి లాక్కోవాలి. ఉదరాకర్షక ఆసనం. ఇందులో ఏం జరుగుతుందంటే నీళ్లు మనం అసెండింగ్ కొలానికి ప్రెస్ అవుతుంది కాబట్టి ఇలా చేసినప్పుడు అసెండింగ్ కొలానికి ప్రెస్ అవుతుంది కాబట్టి నీళ్లు ప్రెషర్ తోటి ఈ పక్కకు వస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే శంకు ప్రక్షాళన ప్రాసెస్ అంటారు. 5 ఆసనాలని ఒక్కొక్కటి 4-5 సార్లు చేస్తే ఒక రౌండ్ అంటారు. ఇలాగ మీరు తాగిన నీళ్లు తాగినట్టే వచ్చేటట్టు మొత్తం చేయాలి. ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజు ఏంటంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సినవి టీవీ చూడటం, మొబైల్ చూడటం, ఎక్కువ మాట్లాడటం, పగలు నిద్రపోకుండా ఉండటం, ఇవన్నీ చెయ్యాలి. ఈ ప్రాసెస్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రాణాల్లోనూ శరీరంలోనూ లోపాలు ఉంటే సరిచేస్తుంది, అజీర్తి ఉంటే పోతుంది, మలబద్ధకం, ఎసిడిటీ లాంటివి ఉంటే పోతాయి. ప్రాసెస్ చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ లివర్కి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పార్ట్స్కి ఒక రకమైన ఎక్సర్సైజ్ అవుతుంది. ఒక రకంగా ఏంటంటే మా పార్ట్లన్నిటి కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ వెళ్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఎప్పుడైతే మనకి ఈ ప్రాసెస్ జరిగిందో బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైతే చెత్త అంతా పోయిందో స్కిన్ బాగుంటుంది. స్కిన్కి సంబంధించిన ఏమైనా డిసీజెస్ ఉంటే అయిపోతాయి. ఇప్పటికైతే ఆస్తమా ఉందో, లేకపోతే కీళ్ళవాతం సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయి. అలర్జీ, సైనసైటిస్, జలుబు ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటే ఇయర్, నోస్, థ్రోట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తగ్గుతాయి. శరీరం మొత్తం శుద్ధి జరుగుతుంది. తర్వాత దీనివల్ల ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా నపుంసకత్వం అంటే మ్యాన్లీనెస్ లేకపోవటం అలాంటి సమస్యల నుంచి కూడా బయటకు రావచ్చు. మొత్తం A to Z ఈ నోటి దగ్గర నుంచి యానస్ వరకు మొత్తం ఛానల్ అంతా క్లీన్ అవుతుంది కాబట్టి ఎన్నో ఉపయోగాలు. మీరు కంపల్సరిగా ఈ శంకు ప్రక్షాళన ప్రాసెస్ ఒకవేళ మీరు
అనుభవజ్ఞులైన వాళ్ళ సమక్షంలో చేయలేకపోతే శంఖపక్షాల ప్రాసెస్ అయితే రోజు ఈ 5 ఆసనాలు కూడా రోజు నీళ్లు తాగి ఒక రౌండ్ అయితే వేయటం కంపల్సరీ. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.